ఈరోజు మనం రెజ్యూమ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకుందాము. రెజ్యూమ్ ప్రీవియస్గా చూసుకుంటే ఇలా ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఫోటోలో. ఇలా ఉన్న రెజ్యూమ్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనము వర్డ్లో అనేది ఎలా కన్వర్ట్ చేస్తామో ఒకసారి చూడండి. అండ్ నేను ఆల్రెడీ చేశాను. ఇది చేసిన దానికి ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి, టేబుల్ ఎలా తీసుకోవాలి, బోల్డ్ ఎలా చేసుకోవాలి, అండ్ లెటరింగ్ ఎలా వేయాలి, అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను కన్వర్ట్ చేసిన తర్వాత ఇలా పీడిఎఫ్ అనేది ఇలా చేసుకున్నాను. వర్డ్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఫస్ట్లో చూసుకుంటే ఆ ఫోటో లెక్క ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్స్ అన్ని షేడ్స్, ఫోటో కొంచెం క్రాస్గా ఉండి అలా ఉండే ఆ రెజ్యూమ్. ఇప్పుడు ఇలా మనం చూసుకుంటే రెజ్యూమ్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలానే మనం సేమ్ విధంగానే రెజ్యూమ్ అనేది చేయడం జరిగింది. ఇది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఫర్దర్గా చూసుకుందాం. ముందుగా మనం వర్డ్ ఓపెన్ చేసుకొని వర్డ్లో వచ్చేసి పేజ్ మనకు కావాల్సిన పేజ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే నేను హెడ్డింగ్ వచ్చేసి సివికి హెడ్డింగ్ వచ్చేసి బోల్డ్ చేశాను అండ్ 14 అన్నది దాని ఫ్రాంట్ సైజ్ 14 ఇచ్చాను. అండ్ ఇక్కడ నేమ్ బోల్డ్లో ఇచ్చాను. ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ హౌస్ నంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ ఇవన్నిటికి స్పేస్ అన్నది చాలా తక్కువ ఉంది. మనం నార్మల్గా టైప్ చేస్తే స్పేస్ అనేది ఇంక్రీజ్ అయ్యి రావడం జరుగుతుంది. సో ఆ స్పేస్ మనం డిక్రీజ్ చేయడానికి మన ఈ ఏరియా మనం టైప్ చేసిన ఏరియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పారాగ్రాఫ్లో మీరు చూసుకుంటే పారాగ్రాఫ్లో సైడ్ యారోని క్లిక్ చేసి ఇక్కడ లైన్ స్పేసింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం 1 or 0.5 మన కన్వీనియంట్ బట్టి అది స్పేసింగ్ మనకి ఎలా కావాలనుకుంటే అలా ఆ కన్వీనియంట్ బట్టి 1 or 1.5 or 2 or మనకు స్పేస్ ఎక్కువ కావాలంటే అలా నంబరింగ్ ఎక్కువ ఇచ్చుకోవాలి. మనకు స్పేస్ తక్కువ కావాలంటే నేను 0.5 తీసుకున్నా. దానివల్ల స్పేస్ అన్నది చాలా తక్కువ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా స్పేస్ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ పారాగ్రాఫ్ ఆప్షన్ నుంచి. అండ్ నెక్స్ట్ ఈ డాటెడ్ లైన్ ఇస్తే మనము కీబోర్డ్ నుంచి ఎంటర్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా అది 1 లైన్ లెక్క కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఆబ్జెక్ట్ మనకు కావాల్సిన మ్యాటర్ ఏముందో అది టైప్ చేసుకోవాలి మాన్యువల్గానే కీబోర్డ్ నుంచి. ఇప్పుడు ఇది హెడ్డింగ్ వచ్చేసారి. ఇప్పుడు టేబుల్ ఎలా డ్రా చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాము. ఇక్కడ చూడొచ్చు మీరు నేను టేబుల్ తీసుకున్నా. టేబుల్లో పైన చూసుకుంటే 3 rows తీసుకున్నా, కిందకి చూసుకుంటే 5 కాలమ్ తీసుకున్నాం. ఇక్కడ టేబుల్ ఆప్షన్కి వెళ్ళి 5 rows, కిందకు వచ్చేసి 3 rows ఇలా తీసుకున్నా, కిందకు వచ్చేసి 6 or 5 తీసుకున్నా. నాకు 5 కావాలి కాబట్టి 5 తీసుకున్నా. అలా తీసుకుంటే మనకు ఈ విధంగా టేబుల్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ టేబుల్ల మధ్యలో క్లిక్ చేసి మనం ఇచ్చిన వర్డ్ ఎంటర్ చేసుకొని దాని తర్వాత ఇది సెంటర్ లైన్ కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ వచ్చేసి బాడీ చేసుకోవచ్చు. అలా ఆ విధంగా మనం టేబుల్లో మ్యాటర్ అనేది ఫిల్ చేసేయాలి. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మాన్యువల్ టైపింగే. తర్వాత పర్సనల్ ప్రొఫైలు, తర్వాత ఇక్కడ కూడా సేమ్ టేబుల్ వచ్చేసి మన టేబుల్లో వెళ్ళి మనకు కావాల్సింది ఇక్కడ 4x4 టేబుల్ తీసుకున్నాం. ఇది వస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ టిక్ మార్క్ ఎలా వచ్చిందని. దానికోసం మనం హోమ్లో వెళ్ళి ఇక్కడ మీరు చూడవచ్చు ఐకాన్లో వచ్చేసి మనం ఏ ఐకాన్ సెలెక్ట్ చేస్తే ఆ ఐకాన్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, నాకు టిక్ మార్క్ కావాలనుకున్నా కాబట్టి నేను టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను. ఈ విధంగా ఐకాన్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మందికి తెలిసే ఉంటుంది టైపింగ్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ. కాకపోతే ఇవి స్పెషల్ క్యారెక్టర్ కానీ లేకపోతే ఇలా స్పేసింగ్ అడ్జస్ట్మెంట్ అవన్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సేవ్ చేసుకోవాలనుకుంటే వర్డ్లో కానీ పీడిఎఫ్లో కానీ సేవ్ యాస్ మీద చేసుకుంటే మనకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది రావడం జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఓల్డ్ రెజ్యూమ్ని న్యూ రెజ్యూమ్ లేక చేసుకున్నాం. ఇది నా ఛానల్. ఇప్పుడు వరకు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సిఎస్కి సంబంధించిన అన్ని A to Z సర్వీసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.